క్రింద ఇవ్వబడిన పంచాయతీరాజ్ పై ఏర్పరిచిన కమిటీలను వాటి కాలక్రమంగా ఏర్పాటు చేయండి అన్నాడు. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ, భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, పంచాయతీ వ్యవస్థ విధానాన్ని మన దేశంలో అనుసరించడానికి కమిటీలను నియమించారు మన ప్రభుత్వాలు. మరి ఆ ఇచ్చినటువంటి అంటే పంచాయతీలకు సంబంధించినటువంటి కమిటీలు, ఈ కమిటీలను కాలక్రమంగా గుర్తించమంటున్నాడు. అంటే ఏ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది, అందులో మొదటగా ఇందులో ఇచ్చిన కమిటీలో మొదటి ఏది, తర్వాత ఏది అని అంటున్నమాట. కాబట్టి ఇచ్చినటువంటి కమిటీలో తీసుకుంటే అది ఏమేమి ఉన్నాయి? జీవికే రావు కమిటీ ఉంది, ఎల్ఎన్ సింఘి కమిటీ ఉంది, అశోక్ మెహతా కమిటీ, తుంగాన్ కమిటీ ఉంది. చూద్దాం. ఇందులో ఇచ్చినటువంటి కమిటీలలో అక్కడ తీసుకుంటే జీవికే రావు కమిటీ 1985లో నియమించారు. జీవికే రావు కమిటీ తర్వాత ఎల్ఎన్ సింఘి ఉంది. ఈ ఎల్ఎన్ సింగ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఎల్ఎన్ సింగ్ కమిటీ 1987లో నియమించారు. ఎల్ఎన్ సింగ్ కమిటీ. అశోక్ మెహతా కమిటీ 1978లో నియమించారు. అశోక్ మెహతా కమిటీ అంటే అశోక్ మెహతా కమిటీ నియమించింది 1977 డిసెంబర్లో, కానీ కమిటీ నివేదిక 78. తర్వాత తుంగాన్ కమిటీ అంటే ఇది 1988లో నియమించారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇచ్చినటువంటి వాటిలో కాలక్రమంగా గుర్తించమంటున్నాడు. అయితే ఇందులో మనకు ఫస్ట్ ఏముంది అంటే సి ఫస్ట్ ఉంది. సి తర్వాత అంటే 78 తర్వాత నెక్స్ట్ ఏముంది? 75 తర్వాత మళ్ళీ ఏ ఉంది. ఏ అంటే జీవికే రావు కమిటీ ఉంది. తర్వాత నెక్స్ట్ ఏముంది? 85 తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటిది? 87 అంటే బి. తర్వాత ఏముంది? డి. ఇప్పుడు ఈ ఆర్డర్లో ఎక్కడైతే ఈ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడైతే ఉందో అది ఆన్సర్. అంటే సిఏబిడి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సిఏబిడి ఎక్కడ ఉంది చూడండి. సిఏబిడి ఇది ఎక్కడ ఉంది? ఫస్ట్ లో ఉంది. కాబట్టి ఆన్సరు ఫస్ట్ది.